లేచిన దగ్గర నుంచి సనాతన ధర్మం అంటూ ఉంటారు. కానీ వీళ్ళు చేసేది మాత్రం మాటలు ఇలాంటి కాదండి. బాబా అంటూ ఉంటారు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం వీళ్ళకి తెలుసా? సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనమైనది సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం కాదు. సనాతన ధర్మంలో నుంచి హిందూ ధర్మం రావచ్చు, కానీ సనాతన ధర్మం హిందూ ధర్మం కాదు. సనాతన ధర్మం అనేది యూనివర్స్, అంటే విశ్వానికి సంబంధించింది సనాతన ధర్మం. ఈ ప్రపంచం కాదు, ఈ భూమి కాదు, సర్వ సృష్టికి, అన్ని లోకాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని ఖగోళాలకు, సృష్టి మొత్తానికి సంబంధించినటువంటి ధర్మమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే సనాతనమైనది. ఏంటి? సృష్టి మూలం సనాతనం. ఏంటి? సృష్టి పుట్టడం, సృష్టి ఏంటి? సృష్టి మూలానికి పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్పేదే సనాతన ధర్మం. ఆ పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరు? చైతన్యం. అంటే మన గ్రంథాలు చదివిన మనకు తెలిసేది ఏంటి అంటే పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ఈ జగత్తు అనేది జగన్మాతగా ఉద్భవించింది. ఈ జగన్మాత నుంచి త్రిమూర్తులు, సృష్టి స్థితి లయకారకులు ఉద్భవించారు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకుల నుంచి 3,000,000 దేవతలు ఉద్భవించారు. పంచభూతాలు ఉద్భవించాయి. 24 లక్షల జీవరాశులు ఉద్భవించాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ప్రతి జీవిలో కూడా చైతన్యం ఉంది. ఆ చైతన్యమే పరబ్రహ్మ స్వరూపం. అదే ఆత్మస్వరూపం, అదే బ్రహ్మస్వరూపం. అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్న చైతన్య స్వరూపమే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి అది చెప్పేదే సనాతన ధర్మం. బాబా జీవితమంతా చెప్పింది సనాతన ధర్మమే. మరి వీళ్ళు మాట్లాడుతుంది ఏమిటి? మేము బాబా వారిని విమర్శించడానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ తెలుసు కదా. మహమ్మదీయుడు మార్చడానికి వచ్చినప్పుడు చంప మీద కొట్టి నీ తండ్రిని మారుస్తావా అని చెప్పి దండించారు కదా. నీ మతం తండ్రితో సమానమని బాబా వారు చెప్పారు కదా. అందుకని ఈరోజు కోట్ల మంది సాయి బిడ్డల్లో ఒక్కరు కూడా మతం అనేది మారరు. ఒక్కరు కూడా మతం మారడం మనం చూడలేం. ఈరోజు అనేక మంది హిందువులు మతాలు మారుతున్నారు, కానీ అనేక మంది హిందువులు మతాలు మార్చుకున్నా కూడా సాయి బిడ్డలు మాత్రం మార్చుకోరు. ఎందుకంటే సాయినాథుడు చెప్పారు, ఈ మతం తండ్రితో సమానం. కనుక హిందువులందరికీ కూడా మన సాయినాథుడు హిందూ ధర్మాన్ని పాటించమని చెప్పారు. కనుక ఎక్కడా కూడా ఇస్లామిక్ పాటించమనో లేకుంటే ఖురాన్ చదవమనో ఎక్కడ కూడా సాయినాథుడు చెప్పలేదు. కనుక ఎవరికి చెప్పారు? మహమ్మదీయులకు చెప్పారు. నమాజ్ చేసుకోండి అన్నారు, ఖురాన్ చదువుకోమన్నారు. కానీ బాబా సుంతి చేసుకోలేదే. ఆ రోజు బాబా